ప్రభువుని పేరట వందనాలు తెలియజేస్తున్నా. వినపడుతుందా బ్రదర్? వినిపిస్తుందమ్మా, ప్లీజ్. మహాగణుడివి, మహోన్నతుడివి, పరిశుద్ధుడివి, నిత్య నివాసి ఏంటండి, మా రక్షణకర్తమైన దేవా, మా సమస్తానికి ఆధారభూతుడా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడుగా ఉండి పనికి మా నిమిత్తం వచ్చిన గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతో పనికి మమ్మల్ని ఏర్పరచుకొని నాయన దినదినం నీ లేఖనాల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ, ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ ప్రభా మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. గొప్ప దేవా, నాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. పనికి మాలిన నాకు ప్రభా మీరు ఇచ్చిన ఈ ధన్యకరమైన స్థితిని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. గొప్ప తండ్రి, నీ దాసుని ప్రభా నువ్వు బలపరిచి వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నీ దాసుడి ద్వారా ఈ దినం మా ఒక్కొక్కరితో ఏం మాట్లాడినా ఉన్నావో మాకు తెలియదు నాయన. మా అక్కర్లు, మా వసతులు మీరు ఎరిగిన దేవుడు తండ్రి. ఒక్కొక్కరి అక్కర్ని నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా. ఎవరు ఆదరణ లేకుండా ఈ ప్రభా ఈ సహవాసంలో కలిశారు, ఎవరు ఏ అక్కర కలిగి నీ సన్నిధికి వచ్చారో నీకు తెలుసు నాయన. నీ దాసుని ఆత్మతో నింపి తండ్రి బహుబలంగా మీరే వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుని సిలువ చాటున మరుగుపరిచి నీ పరలోకం నుంచి నీ వర్తమానాన్ని నీ దాసుడికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని నువ్వు మరుగుపరిచి ప్రభా నీ ఆత్మతో నింపగల గొప్ప శక్తిమంతుడైన దేవుడు తండ్రి. నేను అడుగుడి మీకు ఇవ్వబడినావు. నీ సన్నిధిలో నీ దాసుడి విషయం నీ సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాను. నీ దాసుని నీ ఆత్మతో నింపి వాడుకోండి. నీ దాసుడుగా ప్రభా ఆ బిడ్డ పరిస్థితులన్నిట్లో నీ బిడ్డకు ఇస్తున్న విజయాన్ని బట్టి నీకు కొన్నాళ్ళు. ఆ బిడ్డను ఎంతవరకు నీ ఆరోగ్యమైన రెక్కల కింద నీ దాసుని భద్రపరిచి వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తా. నీ విడపక్షంగా మీరు కలిగి ఉన్న ఉన్నత ఉద్దేశాలను బట్టి నీకు వందనాలు. నీ దాసుడి ద్వారా అనేక మందిని ఆదరిస్తున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నిబిడని ఇంకా బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నిబిడని నీ చేతులకు అప్పచెబుతున్నాను. గొప్ప తండ్రి, వారి కుటుంబాన్ని నీ చేతులకు అప్పచెబుతున్నాను ప్రభా. ఇంకా ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో నీ దాసుని ఏ రీతిగా మీరు వాడుకొని వాళ్ళని మీరు ఇష్టపడుతున్నారో ఆ రీతిగా నిబిడను మరల్చుకోమని ప్రార్థిస్తున్నాను. గొప్ప తండ్రి, కనికరించండి ప్రభా. వర్తమానికులు ప్రభా, బాబీ రత్నాకర్ని ప్రభా, గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకుని రూపా సువాసనక్కని జ్ఞాపకం చేసుకుని అయినా ఒక్కొక్కరిని నీ ఆత్మతో నింపి ప్రభా ఇంతవరకు మీరు నడిపించారు. మా ప్రభా నీ బిడ్డల జ్ఞానము, భక్తి కాదు కానీ అయినా కేవలం నీ ఉచిత కృప ద్వారా వచ్చల ప్రేయర్ హౌస్ ప్రభా గ్రూప్ ని ఇంతవరకు మీరు సాఫీగా నడిపిస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మా ప్రియులు ప్రభా నీ సన్నిధిలో ఇప్పటి వరకు నీ సన్నిధిలో చేసిన విజ్ఞాపన మీరు విన్నందుకు నీ కొందనాలు. అనేకుల నిమిత్తం భారం కలిగి నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా రే ఈ మొదటి సామున వారు లేచి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు ప్రభా. వారి ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు నీ కొందనాలు, స్తోత్రములు నాయన ప్రభా. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అక్కర్ను, అవసరతను ప్రభా వారి ప్రార్థన ద్వారా విజయాన్ని ఇస్తున్నందుకు నీ కొందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయం, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులతో కలిసి ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రభా పనికి వాళ్ళు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ నీ దాసుని చేతులకు అప్పచెబుతూ యేసు ఘనమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఈ సమయంలో స్పీకర్ గారిని పరిచయం చేయడానికి బ్రదర్ తేజ అప్రెంటిస్ గారు సిద్ధంగా ఉన్నారండి. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. ప్రభువున ఉన్న చేరువచ్చినందరికీ వందనాలండి. బ్రదర్ సుధాకర్ అన్నయ్య గారిని పరిచయం చేయడానికి ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. బ్రదర్ సుధాకర్ అన్నయ్య గారు మనందరికీ తగ్గించుకోవాలి. బ్రదర్ సుధాకర్ అన్నయ్య గారికి మనందరికీ పరిచయస్తులేనండి. ఎంతో కాలంగా మనకి వాక్య పరిచయం చేస్తూ మనల్ని
ఎన్నో విధాలుగా మనం ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వారు హైదరాబాద్‌కు చెందిన వ్యాపార రంగంలో ప్రభు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా ఉన్నారండి. వారు ప్లస్ ఇండియా ఫార్మాలో ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి వ్యవస్థాపకులు. అలాగే ప్రమోటర్‌గా కూడా ఉన్నారు. హగ్గే ఇండియా ఇంటర్నేషనల్ బోర్డ్‌లో సేవలు కూడా అందిస్తా ఉన్నారు. వారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వారి వాక్యం చెప్పినట్టు కాకుండా మనతో చర్చించినట్లు లైవ్ ఎగ్జాంపుల్స్‌తో మనకి బోధిస్తూ ఉంటారండి. ప్రతి చిన్న బిడ్డకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తూ ఉంటారు. అన్నయ్య, వెల్కమ్ టు యూ అండ్ హ్యాండింగ్ ఓవర్ టు యూ అన్న. థాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మన దేవుడైన కృపామయుడైన తండ్రికి ఆయన యొక్క నామము ఘనపరచబడును గాక. మనము నాయకత్వపు విషయంలో, నెహెమీయా విషయంలో చూసుకుంటున్నాము. ఏ రకంగా నెహెమీయా తన నాయకత్వపు విలువలను చూపిస్తూ వచ్చాడో, ఎందువల్ల ప్రజలు నెహెమీయాను అంగీకరించారు, ఏ రకంగా నెహెమీయా చెప్పిన మాటల్ని ఒప్పుకొని ముందుకు వెళ్తూ వచ్చారు. గోడ కట్టడానికి అంతటి గొప్ప టాస్క్ అని ఆల్రెడీ ఎంతో దుస్థితిలో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, భారంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా నెహెమీయా యొక్క మాట మీద విశ్వాసం ఉంచగలిగారు అంటే ఎటువంటి నాయకత్వపు విలువలను నెహెమీయా నెరవేర్చడానికి ముందుకొచ్చాడు అన్న విషయాలను మనం గమనిస్తూ వస్తున్నాం. గోడ కట్టడం వీళ్ళు బిగించేశారు. అదే విధంగా ఈ అపోజిషన్ ఈ విషయానికి, ఒక మంచి విషయానికి అపోజిషన్ ఏ రకంగా ఈ సన్బల్లటు, టోబియా, ఈ అరేబియా అయినటువంటి అమ్మోనీయులు ఏ రకంగా వచ్చారు, అండ్ స్లోగా అష్టోదీయులు అనేటటువంటి ఇంకొక గుంపుకు అయినటువంటి ప్రజలు కూడా వీళ్ళతో కూడా కలిసి ఏ రకంగా ఈ యొక్క విషయాన్ని ఆపాలి, ఏ రకంగా దీన్ని ఆపివేయాలి అనేది చూస్తున్నారు. బేసికల్లీ వీళ్ళకి ఈ పట్టణము కట్టబడుతున్నది అన్న దాని గురించి కాదు వీళ్ళకు ఉన్నటువంటి బాధ. ఈ సన్బల్లటు, టోబియా వీళ్ళందరికీ కూడా వీళ్ళకు ఉన్నటువంటి మహా దుగ్ధ ఏంటి అంటే, ప్రజలు మా యొక్క అధికారం నుంచి వేరొకరి అధికారం కిందకి వెళ్ళిపోతున్నారు. ప్రజలు మా మాట వినకుండా వేరే వారి యొక్క మాట వింటున్నారు. మమ్మల్ని పట్టించుకోకుండా, మా దగ్గరికి సలహా సంప్రదింపుల కోసం రాకుండా వేరే వారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మా ప్రాబల్యము లేదు అంటే గనక మా గొప్పతనము తక్కువైపోతున్నది, అది ఎక్కువైపోతుంది. మెయిన్ ప్రాబ్లం అది. ఆ రోజుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించకుండా ఉండటానికి ప్రధానులు కానీ, కొంతమంది అధికారులు కానీ, లేదు అంటే గనక ఈ యొక్క ప్రధాన యాజకుడు వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, మా యొక్క గొప్పతనము, మా యొక్క అధికారము, మా యొక్క ప్రాబల్యము తక్కువైపోతున్నది. యేసుక్రీస్తు ప్రభు వారు సెంటర్ స్టేజ్‌కి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి చేత జనములు పరిగెడుతున్నారు. అలా ఉండకూడదు. ఆ గొప్పతనము, ఆ ప్రభావము అదంతా కూడా మాకే చెందాల్సి ఉంది అన్నది మెయిన్ దుగ్ధ కింద మనము గమనిస్తూ ఉంటాం. మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి ఇది. మొత్తం మీద మనము 4వ అధ్యాయము 7వ వచనం నుంచి గనక చూసుకున్నట్లయితే, ఆ నెహెమీయా పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తున్నట్లయితే గనక, ఏ రకంగా వీళ్ళ మీదకి దండెత్తాలి, ఏ రకంగా వీళ్ళ మధ్య వైమస్యాలను సృష్టించాలి, దీన్ని ఆఫ్ చేయాలి అనేసి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనము గమనిస్తాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ గోడలు సగం వరకు కూడా కట్టబడినాయి. ఆ తర్వాత బీటలు అన్ని కూడా కప్పబడిపోతున్నాయి. ఎక్కడ ఏమీ లేకుండా చక్కగా పని ముందుకు వెళ్ళిపోతున్నది. అది చూసినప్పుడు వాళ్ళల్లో చాలా కలత వచ్చింది అనే విషయాన్ని మనము చూస్తున్నాము. అయితే ఎప్పుడైతే వీళ్ళు ఏదో ఒకటి ప్లాన్ చేస్తున్నారు, మన మీద అపోజిషన్ కింద వస్తున్నారు, మనల్ని
మనల్ని నిరుత్సాహంలోకి నెట్టడం కోసము ఏదో ఒక యుద్ధం లాంటివి చేస్తారు, లేదు మన మధ్య కలత తీసుకొస్తారు, లేదా ఈ గోడను కూల్చేయటం కోసం అనేసేసి ముందుకు రావచ్చు అనేది నెహెమీయా గమనించాడో, ఒక పని చేస్తాడు నెహెమీయా ఇక్కడ. అది మనము 9వ వచనంలో చూడొచ్చు మనం. 4వ అధ్యాయము 9వ వచనం. ఎవరైనా చదువుతారా? 4వ అధ్యాయము 9వ వచనం. ఓకే బ్రదర్. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. ఇక్కడ మనం ఏం చూస్తాము అంటే, ప్రార్థన చేస్తున్నారు, బట్ అట్ ద సేమ్ టైం చాలా మందిని డిప్లాయ్ చేస్తాడు, ఇది కాపలా ఉంచటానికి కూడా. ఒక్కొక్కసారి మనం కూడా ప్రేయర్ చేస్తాము, అంటే ఈ రోజున మనకు ఉన్నటువంటి జ్ఞానము, ఆ రోజున ఉన్నటువంటి జ్ఞానము కొద్దిగా మనము డిఫరెన్స్ ని ఇక్కడ మనం చూడొచ్చు ఈ వాక్య భాగంలో. ఏంటి అంటే, వాళ్ళు ప్రార్థన చేశారు, బట్ అట్ ద సేమ్ టైం రాత్రింబగళ్ళు చాలా మందిని దీనికోసం అనేసేసి, దేనికోసము? కాపలా ఉంచటం కోసం అనేసేసి. కాపలా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ కునికిపాట్లు పడుతూ ఉండటం కాదు, పహారా కాయటం అంటాం. అంటే ఈ రోజుల్లో మనము కొంతమంది నేపాలీ వాళ్ళు ఈ పని చేయటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. సపోజ్ మా ఇంటి దగ్గరకు వచ్చినట్లయితే గనక అరౌండ్ 12:30కి ఆ ప్రాంతంలో మా గేట్ ని కొడతా ఉంటాడు కర్రతో. సో అటువంటి కాపలా అనమాట. తిరుగుతూ ఉండటం, ఎవరు వస్తున్నారు, ఎవరైనా వస్తున్నట్లయితే కనుక వాళ్ళని ఆదరించి బెదిరించి అక్కడి నుంచి పంపించి వేయటం, ఈ రకమైనటువంటి ప్రక్రియ చేస్తున్నారు. న్యాచురల్ గా ఏం జరిగే అవకాశం ఉన్నది? ఎక్కడైతే ప్రేయర్ చేస్తున్నారు, ఈ పని చేస్తున్నారు, దాంతో పాటు రాత్రిపూట అంతా కూడా కాపలా కాస్తున్నారు. సో బేసికల్లీ వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తి, ఎనర్జీ ఏదైతే ఉందో ఇది తక్కువైపోయేటటువంటి అవకాశం ఉంది. ఒక రకమైనటువంటి నిస్పృహకి లోనయ్యేటటువంటి అవకాశం ఉన్నది. అంటే దీని నుంచి మనం నేర్చుకునేది ఏంటి అంటే, ఈ రోజుల్లో ఇప్పుడున్న ఈ రోజుల్లో, ఎస్ వి నీడ్ టు ప్రే అండ్ దెన్ ఇతోధికంగా మనము సహాయపడాలి, బట్ అట్ ద సేమ్ టైం వి నీడ్ టు బి కేర్ఫుల్ అబౌట్ అవర్ హెల్త్ కండిషన్స్ ఆల్సో. మన గురించి మనము పట్టించుకోవటం, మనల్ని మనము సరైనటువంటి కండిషన్ లో పెట్టుకోవటం, సరైనటువంటి ఆరోగ్యంగా ఉంచుకోవటము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎప్పుడైతే ఇది రాత్రింబగళ్ళు కావలి ఉంచాడో అప్పుడు ఏం జరిగింది అంటే, అప్పుడు యూదా వారు బరువులు మోయి వారి బలము తగ్గిపోయాను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా, ఈ మాట బయటకు వచ్చింది. గోడ కట్టలేకపోతాం ఇంకా మేము, ఈ రకమైనటువంటి వర్క్ అయినట్లయితే కొద్దిగా కష్టం అయిపోయేటటువంటి అవకాశం ఉన్నది అనేసి చెప్పటం బిగిన్ చేశారు. విరోధులు ఏం చేశారు? ఇదే ఆదంగా తీసుకొని 11వ వచనం చదువుదాం. మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమనేది. ఏం చేశారు వీళ్ళు? ఇదే టైంలో మనం వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోదాము, వాళ్ళతో పాటు పని చేస్తున్నట్లుగా లోనకి దూరిపోయి పని చేస్తున్నట్లే చేస్తూ ఎవరో ఒకరిని గాయపరచటము, కుదిరితే ఎవరినో ఒకరిని చంపివేయటము, ఇటువంటివి చేసినట్లయితే గనక భయము ఆందోళన సృష్టిద్దాము. ఈ భయము ఆందోళనలో ఏం జరగాలి అంటే, టోటల్ అటెన్షన్ ఈ కట్టడం దగ్గర నుంచి వేరే వైపుకి షిఫ్ట్ అయిపోవాలి. ఈ రోజుల్లో కూడా ఇటువంటి టాక్టిక్స్ ని మనము గమనిస్తూ ఉంటాము. ఈ రోజుల్లో కూడా ఇటువంటి పనులు చేయటాన్ని మనము గమనిస్తూ ఉంటాము. ఆ భయం వచ్చినప్పుడు ప్రజల్లో ఏమొస్తుంది అంటే, న్యాచురల్ గా భయం కలగజేసేది ఏంటి అంటే, ఒక రకమైనటువంటి నిస్పృహ. వాట్ విల్ హ్యాపెన్, ఏం జరగబోతుంది అనేది తెలియనప్పుడు ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి అనేది అయోమయంలో పడవేసేటటువంటి అవకాశము ఉంటున్నది. దీస్ ఆర్ కాల్డ్ అటెన్షన్ డైవర్టర్స్ అన్నమాట. మనము ఫోకస్డ్ గా ఒక పని మీద లేకుండా ఆ పని నుంచి మనల్ని
వీగిపోయేటట్లు చేసేటటువంటి ఒకనొక డివైస్, రైట్? సో ఇటువంటి ఈ రోజుల్లోనూ జరుగుతున్నాయి, అండ్ న్యాచురల్ గా ఆ రోజుల్లోనూ చాలా బాగానే జరిగినాయి అనేది అయితే మనము తెలుసుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం వస్తున్నది అంటే, ఆ నెహెమియా ఒక 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 మంచి పన్నాగం పన్నవలసిన అవసరం వస్తున్నది. ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళవలసినటువంటి అవసరం వస్తున్నది. తను చేస్తున్నటువంటి పనిలో ఒక స్వల్పమైనటువంటి మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం వచ్చినది. అందువల్ల నెహెమియా చేసినటువంటి పని ఏంటి అంటే 13వ వచనం చదువుకుందాం మనం. అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి విండ్లతోనూ నిలిపితిని. కాబట్టి మళ్ళీ సేమ్ థింగ్ మళ్ళీ బిగిన్ చేశాడు. ఏం చేశాడు అంటే, వాళ్ళ ఇళ్ళ దగ్గరలో ఒక్కొక్కళ్ళు ఒక ఒక క్లస్టర్, ఒక ఇంటి దగ్గర మనం ఏం గమనిస్తాము, ఒక ఏరియాలో ఒక 5-6 ఇల్లులు కలిపి ఉన్నాయనుకోండి. అలా ఉన్నప్పుడు ఒకళ్ళకి ఒక బాధ్యత అప్పగించి, మీరు ఒక 4 అవర్స్ రెస్ట్ తీసుకోండి, మీరు 4 అవర్స్ కాపలా కాయండి. తర్వాత ఇంకొకళ్ళు ఆ బాధ్యత తీసుకోండి. అంటే ఆ వంతుల వారీగా అన్నటువంటి విషయాన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు అక్కడ. కాబట్టి ఏం చేశాడు అంటే, ఎక్కడి నుంచి కింద వారిని కూడా చూడొచ్చు, కింద నుంచి పై వారిని కూడా గమనించొచ్చు, పైన నిన్న వాళ్ళు కింద నిన్న వాళ్ళు అన్న విషయాన్ని మనం చూస్తున్నప్పుడు హీఈస్ కోఆర్డినేటింగ్ ద టీమ్స్ అన్నమాట. ఆ కోఆర్డినేషన్ ఆఫ్ ద టీమ్స్ లో ఏం చేస్తున్నాడు అంటే, అందరినీ ఇదే పని మీద నిలపకుండా హి హస్ జస్ట్ చేంజ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రాటజీ. అలా స్ట్రాటజీ చేంజ్ చేసినందువల్ల కొంతమందికి విశ్రాంతి దొరుకుతున్నది, ఒకళ్ళిద్దరు పని చేస్తున్నారు, ఆ తర్వాత వంతులు మళ్ళీ మార్చుకుంటున్నారు. దాని మీద ఏమవుతుంది అంటే, కావలసినటువంటి ఆ విశ్రాంతి ఏదైతే బాడీకి అవసరమో గోడ కడుతున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, ఆ విశ్రాంతి యూదా వారికి దొరికినట్లుగా మనము గమనిస్తాము. అదే కాకుండా భయపడవద్దు. ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లమ్ లోనికి వచ్చినప్పుడు, ఒక ఇష్యూ ముందుకొచ్చినప్పుడు, ఇట్ హ్యాస్ టు బి అడ్రెస్డ్ బై ద లీడర్. ఎవరో ఒకళ్ళని సెకండ్ లైన్ లోనో థర్డ్ లైన్ వారి చేత మాట్లాడించకూడదు. అటువంటి ప్రాబ్లం ఏదన్నా వచ్చినప్పుడు ఆ కన్సర్న్ పర్సన్ ముందుకు రావాలి. ఆ కన్సర్న్ పర్సన్ ముందుకొచ్చి ఆ విషయం గురించి మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? డైరెక్ట్ గా ప్రజలతోనే మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? ఆ కన్సర్న్ పర్సనే మాట్లాడాలి ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే ప్రజల్లో ఆ విశ్వాసం తిరిగి నింపేటటువంటి అవకాశం ఉంటుంది. యూ కెనాట్ డెలిగేట్ ఇట్. ఆ మాటలాడే విషయాన్ని ఇంకొకళ్ళ చేత చేయించకూడదు ఎప్పుడు కూడా. ఇట్ ఈస్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. ఈ చిన్న విషయాలు, దీని గురించి నేను మాట్లాడటం ఏంటి అని చెప్పి నాయకుడు అనుకోవడానికి వీల్లేదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం గోడ కడుతున్నాం అనేసి ఇంకేంటి అని అనుకోకూడదు. టైమ్ టు టైమ్ వీ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ దెన్ ఈ షుడ్ అడ్రస్ ద పీపుల్. తన వర్క్ ఫోర్స్ తో, తనతో పాటు ఉన్నటువంటి ప్రజలతో, ఇదిగో మన యొక్క ఉద్దేశాలు ఇవి, మనకి దేవుని సహాయం ఉంది, మీరు మర్చిపోతున్నారేమో అనే విషయాన్ని తిరిగి రిమైండ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మేము ఆఫీసెస్ లో కానీ, లేదు అంటే కనుక మా మీటింగ్స్ లో కానీ, మేమేం చేస్తాము అంటే మా విజన్ గురించి, మా దర్శనం గురించి, మా మిషన్ అంటే మనం పనిచేసే విధానం గురించి మాటికి మీటింగ్స్ పెడుతూ ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతం నేను భువనేశ్వర్లో ఉన్నా. ఎందుకు? ఇప్పుడు నాకు 9 o'clock నాకు ఒక మీటింగ్ ఉంది కటక్ టీమ్ తో. ఈ టీమ్ వాయిస్ డివైడ్ చేసుకొని ఏ టీమ్ తో ఎప్పుడు మాట్లాడాలి అనేది, ఇది ఒక స్ట్రాటజికల్ గా మనకి ఎప్పుడప్పుడు జరగవలసినటువంటి విషయము. ఓన్లీ పని చేసుకుంటూ వెళ్ళిపోతాను అని కాదు. ఒక్కొక్కసారి ఎక్కడైనా కొద్దిగా వీక్నెస్ గమనించినప్పుడు వాళ్ళని పిలిచి, మనం సరైన డైరెక్షన్ లో వెళ్తున్నామా లేదా రీచెక్ చేద్దాం రండి ఒకసారి అని చెప్పి వారితో పాటు కూర్చొని మాట్లాడినప్పుడు దే గెట్ ఒక సార్ట్ ఆఫ్
ఒక నూతన ఉత్సాహం వస్తుంది వాళ్ళల్లో. ఎస్, మాతో పాటు సుధాకర్ మాతో పాటు ఉన్నాడు, ఈజ్ ఇంట్రెస్టెడ్, మాతో పాటు పని చేయటానికి ఆయనకి ఇంట్రెస్ట్ గా ఉంది, అందువల్లనే అతను వచ్చి మాతో మాట్లాడుతున్నాడు, మమ్మల్ని మాత్రమే ప్రత్యేకంగా పిలిచి మాట్లాడాడు అనేటటువంటి ఆ సిగ్నల్ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. అదే పని మనం ఇక్కడ నెహెమియా చేస్తున్నట్లు కూడా గమనిస్తాం. ఇన్ఫాక్ట్ దీని నుంచే ఇవన్నీ కూడా మనం గమనించుకున్నాం. చాలా సార్లు మన యొక్క స్ట్రాటజీస్, మన యొక్క లీడర్షిప్ ఇవాల్వ్ అయ్యింది ఎక్కడి నుంచి అనేది చూసుకున్నట్లయితే డెఫినెట్ గా ఇన్ఫాక్ట్ నా యొక్క ఉద్యోగంలోను, నా యొక్క బిజినెసెస్ లోను, ఆ తర్వాత నేను చేయవలసినటువంటి అనేక పనుల్లోనూ ఐఎమ్ ఎన్ అర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ నెహెమియా. నేను చాలా గ్రేట్ ఫ్యాన్ నెహెమియాకి. ఐ హావ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ దిస్ బుక్. ఈ బుక్ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. అండ్ హియర్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ కింద మనము గమనించవచ్చు. 14వ వచనములో నెహెమియా వాళ్ళని ప్రధానులతోనూ, అధికారులతోనూ, జనములతోనూ అడ్రస్ చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ మళ్ళీ ఓన్లీ ఇంపార్టెంట్ పీపుల్ అన్నట్లు కాకుండా హీ టుక్ ఆల్ ద పీపుల్ టుగెదర్ అడ్రస్ చేశాడు. ఇక్కడ నుంచి చదువుదాం అమ్మా. వారికి మీరు భయపడకుడి. మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. ఇది ఎందుకు చేస్తున్నారు మీరు? వై యు ఆర్ డూయింగ్? రీజన్ ఏంటి? దీనివల్ల తిరిగి బెనిఫిట్ ఏమొస్తున్నది? ఆఖరికి దీని నుంచి ఏంటి డిరైవ్ చేయాలనుకుంటున్నాం మనము ఈ పని ద్వారా? ఇట్ ఈస్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. ఇది మీ యొక్క ఫ్యామిలీ సంక్షేమం కోసము, మీ యొక్క ఫ్యామిలీ చక్కగా బ్రతకటం కోసము, మీ ఫ్యామిలీస్ అన్ని కూడా ఎటువంటి దురవస్థలో ఉండకుండాను, హేళనకు గురి కాకుండాను, ఈ దురవస్థ ఏదైతే ఉందో దీని నుంచి దూరం అవటం కోసం మీరు ఈ పని చేస్తున్నారు. నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ఇది ఒక కార్యక్రమం కాదు. ఈ గోడ కట్టటము ఇదంతా కూడా ఒక కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం ద్వారా ఈ విషయం జరుగుతున్నది. చాలా సార్లు యానివర్సరీ మీటింగ్స్ చేస్తుంటాం మనం కూడా. యానివర్సరీ మీటింగ్ ఇదేంటిది? ఒక వాడుక కింద జరిగిపోకుండా ఎవ్రీ మీటింగ్ షుడ్ హ్యావ్ ఎ పర్పస్. ఆ పర్పస్ ఏంటి? ఆ పర్పస్ నుంచి కలుగుతున్నటువంటి లాభం ఏంటి అనేది బేరీజ్ వేసుకోకుండా చేస్తున్నప్పుడు ఇది ఒక వాడుకగా జరిగిపోయేటటువంటి విషయం కింద గమనిస్తాం మనం. ఏంటి డిరైవ్ చేయాలనుకుంటున్నాం? దాని నుంచి ఏంటి సాధించాలనుకుంటున్నాను? ఆ సాధించినది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది చూడాలి. ఎంత చక్కగా ఇక్కడ నెహెమియా అడ్రస్ చేశాడో చూడండి. మీకు అపోజిషన్ గురించి భయపడవద్దు. ఎందుకు భయపడకూడదు అంటే, మీరు గొప్పవాడైనటువంటి దేవుడు యొక్క సహాయం మన దగ్గర ఉన్నది. ఎటువంటి విషయాలు ఆయన చేయగలడో గుర్తు చేసుకోండి. మీరు ఎంత గొప్ప సహాయం ఆయన చేయగలుగుతాడో గుర్తు చేసుకోండి అనే దాన్ని గుర్తు చేస్తూ, ఇది మీ గురించి, మీ స్నేహితుల గురించి, మీ కుమారుల గురించి, మీ కుమార్తెల గురించి జరుగుతున్నది. ఇది మీ నివాసము మీది కాదా? మీ నివాసం ఇతరులకి అలాగా ఏమి ప్రొటెక్షన్ లేకుండా వదిలేస్తారా మీ యొక్క ఇళ్ళని? మీ ఇంటికి ప్రొటెక్షన్ వద్దా అని చెప్పి అడిగి వాళ్ళని తిరిగి he has made them, అంటే వాళ్ళల్లో కావాల్సింది ఇప్పుడు అవసరం ఉంది నూతన ఉత్సాహం. ఎందుకంటే విస్తారమైన పని ఉంది, ఇంకా ఇంత చెత్త ఉంది, దీన్ని క్లీన్ చేయాలి, దీన్ని కట్టాలి, మా వల్ల కాదండి. పైపెచ్చు మళ్ళీ మమ్మల్ని మేము కాపాడుకోవాలి, కడుతున్న దాన్ని కాపాడుకోవాలి, ఎంత కఠినమైనటువంటి పని అండి ఇది అనేటటువంటి ఒక నిస్పృహలో ఉన్నప్పుడు తిరిగి వారిని అడ్రస్ చేసినట్లుగా గమనిస్తాం మనం. 15వ 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 15వ
వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దానిని వ్యక్తము చేసిననియు మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. చూడండి, ఒక్కసారి లీడర్ వచ్చి అడ్రస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక రకమైనటువంటి ఉత్సాహం బిగిన్ అవుతుంది, ఒక రకమైనటువంటి మూమెంట్ బిగిన్ అవుతుంది, ఒక యాక్షన్ బిగిన్ అవుతుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ హియర్ ఆల్సో. వెంటనే వీళ్ళు ఎస్ లెట్ us స్టార్ట్ డూయింగ్ ఇట్. మళ్ళీ పని విస్తారమే, కానీ దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఎస్ శత్రువులు ఉన్నారు, కానీ దాంతో పాటు ఈక్వలెంట్ గా రాజు దగ్గర నుంచి పంపబడినటువంటి నెహెమియా కూడా ఉన్నాడు. రాజు యొక్క సహాయం తీసుకొని వచ్చిన నెహెమియా కూడా మనతో పాటు ఉన్నాడు అని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రజలు వాళ్ళల్లో మళ్ళీ తిరిగి నూతన ఉత్సాహము వచ్చినట్లుగా గమనిస్తాము. గోడ దగ్గరికి రావటము బిగిన్ చేశారు. అక్కడి నుంచి ఏం చేశారు అంటే కొంతమంది ఏమన్నా కాపలా కోసారు, కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈటెలు తీసుకొచ్చారు, కొంతమంది బల్లాలు తీసుకొచ్చారు, కొంతమంది కత్తులు తీసుకొని వచ్చారు. ఇదిగో నేను నా దగ్గర కత్తి పెట్టుకొని ఒక పక్కన కత్తి పెట్టుకొని ఒక చేత్తో గోడ కట్టడం బిగిన్ చేస్తాను, కత్తి ఈ చేత్తో పట్టుకుంటాను, ఇటుక ఈ చేత్తో అందిస్తాను అని చెప్పి దే దెమ్సెల్వ్స్ డివైజ్డ్ ప్లాన్స్. ఏ రకంగా ఈ పని చేయాలి, కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ పని మట్టుకు ఆగకూడదు అనే దాని దగ్గరికి తీసుకొచ్చుకున్నారు. ఎవరు కాపలా ఉండాలి, ఎక్కడ కాపలా ఉండాలి, స్ట్రాటజికల్ పాయింట్స్ ని ఎన్నుకున్నారో అదే విషయం మనము 16, 17 ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క చేత్తో పనిచేశారంట. 17వ వచనం చదివితే అసలు భలే ఉంటది. ఆ 17వ వచనం చదువుదాం అమ్మా. గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను. ఇది నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాడు అంటే నెహెమియా తనతో పాటు ఉండకుండా కొన్ని పాయింట్స్ దగ్గర అట్టే పెడతాడు ఈ బాకా ఊదేవారని. ఏంటి బాకా ఊదినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది, అందరూ ఇక్కడికి రండి, ఎక్కడైతే బాకా ఊదబడుతున్నదో శబ్దాన్ని బట్టి ప్రదేశాన్ని కనుక్కొని వచ్చేసేయండి అనేసి చేస్తాడు. అదే మాట మనము 19వ వచనంలో చూస్తాం. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరము చాలా ఎడముగా ఉన్నాము కనుక మీ స్థలములలో మీకు బాకానాదము వినపడును, అక్కడ నుండి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. The Lord is fighting for us and then we just have to continue to do our responsibility. మన ముందు ఉన్నటువంటి బాధ్యత మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తాడు అనేసి వాళ్ళలో ఉత్సాహం నింపాడు. పని ఆగుతుందా? ఇక పని ఆగేటటువంటి అవకాశం లేదు. దిస్ ఈజ్ హౌ లీడర్ తన యొక్క గ్రూప్ ని ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ వస్తాడు. కొంతమంది కాపలా కాస్తూ వచ్చారు, కొంతమంది కత్తులు తన దగ్గర పట్టుకొని పని చేయటం బిగిన్ చేశారు. ఎక్కడెక్కడ బాకా ఊదేవారు ఉండాలి, తనతో పాటు ఉండాలి, ఆ స్ట్రాటజికల్ పాయింట్స్ తీసుకుంటూ వచ్చాడు. ఎక్కడా కూడా నడుస్తూ ఉన్నాడండి, కడుతూ ఉన్నారు వీళ్ళు, ఈయన నడుస్తూ ఉన్నాడండి, పని చేస్తూ వస్తున్నాడండి. ఎక్కడ పని కుంట పడుతుంటే అక్కడ నుంచొని ఉన్నాడండి, నుంచొని వాళ్ళల్లో ఉత్సాహం నింపాడు. అది ఎక్కడ ఆగలేదు ఆయన. అంటే ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేసి ఒక మాట చెప్పి ఎక్కడో చోట కూర్చుండిపోలా, వెళ్ళి ఆఫీస్ లో కూర్చుండిపోలా, లేదా తన ఇంట్లో కూర్చుండిపోలా. he kept on working as a leader. ఎప్పుడైతే షోల్డర్ టు షోల్డర్ వర్క్ జరుగుతుందో చూస్తారో ప్రజలు, చూస్తారో తను కూడా వర్క్ చేస్తున్నాడు అన్నది గమనిస్తారో, దెన్ ఇట్ విల్ బికమ్ హైలీ సక్సెస్ఫుల్ వెంచర్. అది డెఫినెట్ గా సక్సెస్ అయిపోతుంది. ఓన్లీ స్ట్రాటజీ ప్లానింగ్ ఒక్కటే కాకుండా ఎప్పుడైతే మనం మార్కెట్ లో కనిపిస్తామో
ఎప్పుడైతే మనము మనతో పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళతో కనిపిస్తామో, ఇట్ గివ్స్ దెమ్ ఇమ్మెన్స్ పవర్ ఇస్తుంది అది వాళ్ళకి. అండ్ దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ అండర్స్టూడ్. నన్ను ఇప్పటికీ కొంతమంది అడుగుతూ ఉంటారు, వై డూ యూ వర్క్? ఇప్పటికి కూడా మీరు ఎందుకు ఇలా పని చేస్తూ ఉంటారు అంటే, ఒక బేసిక్ వర్క్ ఏదైతే ఉందో రిప్రజెంటేటివ్ చేయాల్సిన వర్క్ కి మధ్యలో ఏరియా మేనేజర్ ఉన్నాడు, ఆ తర్వాత రీజనల్ సేల్స్ మేనేజర్ ఉన్నాడు, ఆ తర్వాత జోనల్ సేల్స్ మేనేజర్ ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు మీరు కూడా యాజ్ అన్ డైరెక్టర్ అండ్ దెన్ యాజ్ అన్ ఆంటర్ప్రీనర్, ఒక ఓనర్ కింద ఉన్నటువంటి మీరు ఎందువల్ల పనిచేస్తారు అని చెప్పి నన్ను అడుగుతారు. అడిగితే నా యొక్క సమాధానము నెహెమియాది. బికాస్ అలా వర్క్ చేస్తున్నప్పుడు మాకు ఓన్లీ రిపోర్ట్ల మీదనే ఆధారపడకుండా అక్కడ నిజంగా ఎంత ప్రోగ్రెస్ జరుగుతుంది అనేది గమనించగలుగుతాము. రెండోది, ఓన్లీ ఆఫీస్ లో కూర్చొని ఏం చేస్తాము? అంత పని ఆఫీస్ లో మాత్రమే కూర్చొని ఎంత పని ఏం చేస్తాం? ఎస్, ఆఫీస్ లో చేయవలసిన పని ఉంటుంది, బట్ ప్రయారిటైజ్ చేసుకోగలుగుతామా? ఇన్ని రోజులు ఈ పనికి, ఇన్ని రోజులు ఈ పనికి అనేసి ప్రయారిటైజ్ చేసుకోగలుగుతామా? సో దట్ మన అవైలబిలిటీ ఎప్పుడైతే వాళ్ళతో పాటు ఉంటుందో వాళ్ళకి ఒక ఉత్సాహం వస్తుంది. రెండోది, మనము గమనిస్తున్నాము, మనం ఎప్పుడైనా సరే మనం వచ్చి అక్కడ పని చేస్తాము అని చెప్పి తెలిసినప్పుడు వాళ్ళల్లో ఒక కించిత్తు నేను ఈ పని చేయటానికి నేను ఒప్పుకున్నాను కాబట్టి ఎక్కడా కూడా నేను అలసత్వం చూపటానికి వీల్లేదు అనేది కూడా వాళ్ళల్లోకి వచ్చే అవకాశం ఉంది. నాతో పాటు వచ్చి పని చేస్తాడు అనేసి ఒక ఉత్సాహం కూడా వస్తుంది. దట్ ఈస్ వాట్ హి హస్ డన్. అండ్ ఈక్వలెంట్ గా పని చేయగలగటం, ఈక్వలెంట్ గా. దట్ ఈస్ వాట్ నెహెమియా హ్యాస్ హెల్ప్డ్ us టు లెర్న్. నెహెమియా మనకు సహాయం చేశాడు ఇక్కడ. ఇది ఎలా చేయాలి, ఏ రకంగా పని చేయాలి, పని చేస్తే కనుక అనేది చూపించాడు ఇక్కడ. 23వ వచనము చాలా మంచి వచన భాగము, ఒకసారి చదువుకుందాం సిస్టర్. ఇలాగున నేను గాని, నా బంధువులు గాని, నా పనివారు గాని, నా వెంబడి ఉన్న పారావారు గాని ఉదుకు కొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. అంటే ఈ ఈ ఈ ఈ షర్ట్ ప్యాంట్ ఏదైతే ఉందో, ఈ వర్క్ షర్ట్ అండ్ దెన్ వర్క్ చేసేటటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఉతుక్కోవటానికి, అంటే ఏదో ఒక రెస్ట్ టైం కి తప్పితే మిగతా వాళ్ళలాగా అప్పుడు మాత్రమే తీసివేశాను తప్పితే మిగతా ఎప్పుడు కూడా తీసివేయలేదు. లాట్ ఆఫ్ మీనింగ్ ఉంది, చాలా మీనింగ్ ఉంది ఈ యొక్క వచన భాగంలో. వాళ్ళు పని చేస్తున్నారు, నాతో పాటు ఉన్న వాళ్ళు కానీ, లేదు అంటే కనుక నేను కానీ, మేము ఎప్పుడూ కూడా ఒక చోట కూర్చొని ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయలేదు. వి ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ ద వర్క్. టోటల్ గా వర్క్ లో మేము కూడా పార్టిసిపేట్ చేశాము. ఇన్ ఫ్యాక్ట్ ఈ స్టేట్మెంట్ వెనకాల ఉన్నటువంటి ఒక గొప్ప ఒక మాటను మనం ఏం గమనిస్తాము అంటే, దేవుని పనిలో, దేవుని గురించి పని చేయటంలో ఒక నూతనమైనటువంటి బలాన్ని, ఉత్సాహాన్ని మనము పొందవచ్చు. యెహోవా నా బలము అని ఏదైతే మనం అంటూ ఉంటామో అది నెహెమియా ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు మనకి. వెన్ వీఆర్ ఆన్ ద జాబ్, ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ ప్లెజర్ టు వర్క్. ఆ పని చేస్తున్నప్పుడు ఎంతో తెలియని ఒక శక్తి వస్తుంది, తెలియని ఒక బలం వస్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ నెహెమియా ఆల్సో డెమాన్స్ట్రేటెడ్ హియర్. ఐదో అధ్యాయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బిగిన్ అవుతాయి. అంటే వీళ్ళు కొంతమంది కొద్దిగా బాగానే ఉన్నవాళ్ళు, ఎవరైతే కొద్దిగా డబ్బు తక్కువగా ఉందో లేదా వాళ్ళ అవసరతలో ఉన్నారో వారికి అప్పు ఇవ్వటము, ఆ అప్పు ఇవ్వటం కోసం అనేసి ఇంకా ఏమీ కుదవ పెట్టుకోలేరు కాబట్టి వాళ్ళ పిల్లలను కుదవ పెట్టుకోవటము, వాళ్ళ భార్యలను కుదవ పెట్టుకోవటము చేస్తూ ఉంటారు. అంటే కుటుంబాలని హామీ కింద తీసుకొని కొద్దిగా డబ్బు ఇవ్వటము, ఆ రాజు కట్టవలసినటువంటి పన్ను కట్టేటటువంటి విషయంలో
ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ద్రవ్యము మీరు కట్టినట్లయితే మా యొక్క బిడ్డలను మీ దగ్గరికి పనికి పంపిస్తాము అనేసి ఈ రకమైనటువంటి విషయాలు మనము చూస్తాం. ఇలాగా యూదుల మధ్య ఒక రకమైనటువంటి ఆ అంతస్తులు వచ్చినాయి. అంటే నేను గ్రేటు, నువ్వు నాకంటే తక్కువ అన్నటువంటి పొరపొచ్చలు, అన్నటువంటి ఒక రకమైనటువంటి ఒక 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 లేయర్స్ రావడాన్ని నెహెమియా గమనిస్తాడు. అండ్ దెన్ హీ ఆల్సో ఆయన దగ్గరికి ఇటువంటి కంప్లైంట్ చెప్పటానికి కూడా ప్రజలు రావటం బిగిన్ చేశారు యూదా వారు. ఎందువల్ల ఈ కంప్లైంట్ చేయటానికి రాగలిగారు అంటే హీ వాజ్ అవైలబుల్ దే. ఆయన అవైలబిలిటీ లేకపోయినట్లయితే ఈ కంప్లైంట్ వల్ల పని కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆన్ ఫీల్డ్ అక్కడ అవైలబిలిటీ ఉన్నాడు కాబట్టి మనిషి, నేను చెప్పుకోవటానికి, నా మాట వినటానికి ఆయన ఉన్నాడు కాబట్టి నాకేం జరిగింది అంటే నా బాధ నేను చెప్పుకోగలిగాను. నా బాధ చెప్పుకున్నప్పుడు అది దాంట్లో సత్యం ఉంది గనక దాన్ని సాల్వ్ చేయటానికి ఆయన ప్రయత్నం చేశాడు వెంటనే. అదే మాట మనము 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి బిగిన్ చేస్తాము. మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకు అప్పగించవలసి వచ్చను అనేటటువంటి మాటలన్నీ కూడా గమనిస్తాం మనము నెహెమియాని స్టడీ చేస్తున్నప్పుడు, వచనం బై వచనం చూసుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా చక్కగా నాయకత్వపు విలువలు, చేయవలసిన పనులు, చేయకూడని పనులు డెఫినెట్ గా అర్థమవుతాయి. 6వ వచనం నుంచి చదువుకుందాం మనం. వారి 5వ అధ్యాయము వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపెడితిని. కోపం రావాలి. ఎందువల్ల రావాలి? ఇది సహేతుకమైన కోపం ఉంటది. ఒక్కొక్కటి స్వచ్ఛమైన కోపం ఒకటి ఉంటది. సందర్భాన్ని అనుసరించి కోపపడవలసినటువంటి పని నాయకుడిది. ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, లేదు అంటే కనుక ఒక వర్క్ సరిగా జరుగుతున్నప్పుడు ఇది ఎలా జరుగుతుంది? ఇలాగా మనం అనుకున్నదేంటి, ఇక్కడ జరుగుతున్నదేంటి? మనం ఏదైతే అనుకున్నామో ఆ రకంగా ఎందువల్ల జరగట్లేదు అనేటటువంటి మాట ఖచ్చితంగా అడగవలసిందే నాయకుడైన వాడు. అక్కడ ప్యాసివ్ గా ఉండటానికి వీల్లేదు. అక్కడ అరే మనము ఎలా అడుగుతాం, మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో, మొహమాటము, ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో రావడానికి వీల్లేదు. ఎదుట ఉన్న వాళ్ళు స్థితిగతులు పెద్దవైనప్పటికీ, ఎదుట నుంచి ఉన్న వాళ్ళ యొక్క పరపతి గ్రేట్ గా ఉన్నప్పటికీ, వాళ్ళు ధనవంతులైనప్పటికీ, వాళ్ళకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు ఇంపార్టెంట్ పీపుల్ అయినప్పటికీ కూడా, వారి ద్వారా గనక ఏదైనా అటు ఇటు జరుగుతున్నట్లయితే, సరైన దారిలో గనక ఆ విషయం జరగకపోయినట్లయితే ఖచ్చితంగా ప్రశ్నించవలసిందే. అక్కడ మనము ఒక పాజిటివ్ యాంగ్రీనెస్ అంటాం మనం దాన్ని. అంటే ఆ పనిని సరి చేయటం కోసం కావలసినటువంటి కోపం ప్రదర్శించవలసినదే. ఇక్కడ మనము అందువల్లనే దీని నుంచి చాలా పుస్తకాలు వచ్చినాయి యాక్చువల్ గా. ఎటువంటి పుస్తకాలు వచ్చినాయి అంటే, నా పర్సనల్ లైఫ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నా ప్రొఫెషనల్ లైఫ్ లోకి రాదు, నా ప్రొఫెషనల్ లైఫ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నా పర్సనల్ లైఫ్ లోనికి రాదు అనేటటువంటి మాటల మీద. అంటే నేను చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి కష్టము, నష్టాలని నేను, అక్కడ ఉన్న చిరాకుల్ని నేను తీసుకొని వచ్చి ఇంట్లో ప్రదర్శించను. అదే విధముగా ఇంట్లో ఉన్నటువంటి విషయాలను తీసుకొని వచ్చి దాన్ని బట్టి నేను నా యొక్క ఉద్యోగములో
దాని ద్వారా నేను ఎఫెక్ట్ చేయను. ఇంట్లో ఏదో ఇబ్బంది ప్రాబ్లము ఉందనుకోండి, దాన్ని బట్టి నేను పనిని నిర్లక్ష్యం చేయటము, లేదు అంటే గనక పని సరిగా చేయలేకపోవటము, లేకపోయినట్లయితే అక్కడ 100% ఇవ్వలేకపోవటము జరగకూడదు అనేది. సో అందువల్ల చాలా మంది చాలా పుస్తకాలు రాశారు దీని మీద. ఏమని అంటే, యువర్ పర్సనల్ లైఫ్ ఈజ్ యువర్ పర్సనల్, యువర్ ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ బిలాంగ్స్ టు ఆల్ అదర్స్ అనేసేసి, మిగతా వాళ్ళందరికీ కలిసి ఉంటుంది అది అనేసేసి. దీని నుంచి మనము నెహెమియా నుంచి మనము ఇక్కడ ఏం నేర్చుకుంటాము అంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆల్ ఇంక్లూజివ్. అవి రెండు మిళితమై ఉన్నాయి. ఆ రెండు మిళితమై ఉండడాన్ని ఏ రకమైనటువంటి విషయాలు ఎక్కడ వరకు దీన్ని కలపొచ్చు, ఎక్కడ వరకు మనం కలపకూడదు అనేది పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను. మా మేనేజర్ యొక్క మా రీజనల్ మేనేజర్ యొక్క భార్యకి దాదాపుగా 24 days ముందే తన యొక్క ఉమ్ము నీరు విడుదలవటం బిగినైంది. అయ్యి తనకి ప్రీమెచ్యూర్ డెలివరీ అయింది బేబీకి. ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యేసరికి అతన్ని కొద్దిగా పెడియాట్రిక్ ఐసీయూలో పెట్టి అతను కొద్దిగా బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాడు అని చెప్పి బ్రీతింగ్ కి కావాల్సినటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చి పర్యవేక్షణ చేస్తున్నారు. జస్ట్ నిన్న ఈవినింగ్ అతన్ని డిశ్చార్జ్ చేశారు. ఆ బాబుని డిశ్చార్జ్ చేశారు. జస్ట్ అరౌండ్ 8 days ఓల్డ్ అతను, అంతే. 8 రోజుల పసికందు అతను. సో ఇటువంటి టైంలో ఇప్పుడు నా మేనేజర్ పని చేయగలుగుతాడా? నాతో పాటు నేను వచ్చాననేసి పని చేయలేడు. ఇప్పుడు నేను ఇక్కడ నుండి మిగతా విషయాలు చూసుకుంటూ ఉండాలి. బట్ ఎప్పుడైతే నాకు అతను అవసరం ఉందో అతను కూడా నా ఫోన్ అటెండ్ చేస్తూ మధ్యలో, సార్ ఇగోండి ఇది మనం అనుకున్నాము, అదే పనిని మీరు వెళ్ళి అక్కడ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది, సార్ మీరు ఈ అబ్బాయితో పని చేయండి అని చెప్పి నన్ను డైరెక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు. సో ఇట్ ఈస్ ఆల్ ఇంక్లూజివ్నెస్ గా చేసుకుంటాం మనం పనిని ఎప్పుడైనా చేయాల్సి వచ్చినప్పుడు. సో డిఫరెన్షియేట్ ఏమీ ఉండదు దీంట్లో. ఎండ్ థింగ్ ఏంటి అంటే, అక్కడ కూడా ఇక్కడ మాకైనట్లయితే గనక డాక్టర్ గారిని కలవటము, మెడికల్ షాప్ లో స్టాక్ ని అవైలబిలిటీ చేయటము, డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాయటము అన్న పని ఏదైతే ఉందో అది మట్టుకు ఆగిపోకూడదు. సో అక్కడ కుంటుపడిపోకూడదు. సో దట్ ఈస్ హౌ వి బికమ్ పార్ట్ అండ్ పార్సెల్. ఇతరుల దానిలోనికి మనము చొచ్చుకుపోతాం. ఒక్కొక్కసారి మనము ఏదన్నా పర్సనల్ గా ఏదన్నా ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకమైనటువంటి నాయకత్వపు లక్షణాలని మనం నెహెమియా దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. కోపపడ్డాడు అక్కడ, ఖచ్చితంగా కోపపడి ఇది జరగటానికి వీల్లేదు అని అన్నాడు. అలా జరగకుండా చేసి ఒక మాట మాట్లాడతాడు. 7వ వచనం 8వ వచనం కూడా చదువుకుందాం అమ్మా. అంతటా నాలో నేను యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి, అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరకుండిరి. ఎగ్జాక్ట్ పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడినప్పుడు, నేను నా అంతటా నేను కొంతమందిని విడిపించడానికి చూస్తున్నాను. మీరు గమనించారు, అది మీరు చూశారు. అది ఇప్పుడు మీరు మళ్ళీ తిరిగి అటువంటి పని చేస్తే ఎలా కుదురుతుందో చెప్పండి అని చెప్పి అడిగినప్పుడు ఎదుటి వారి దగ్గర సమాధానం ఉండదు న్యాచురల్ గా. అందువల్ల ముఖం తలకాయ దించుకోవాల్సిందే. మన మాట దీని నుంచి మనం ఏం చూస్తాము అంటే, వాక్ ద టాక్ అంటాం మనం. లేదా నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అదే రకంగా నీ యొక్క నడవడిక కూడా ఉండాలి.
మాటలు ఏమన్నా కోటలు దాటిపోవటము, పని దగ్గరకు వచ్చేసరికి ఏమన్నా మిగతా వాళ్ళు చేస్తారు, మనం పని చేయం. అలా ఉండకూడదు. నాయకత్వం నేను ఏదైతే మాట మాట్లాడతానో అదే రకంగా నేను ఇక్కడ పని కూడా చేయగలగాలి. అందువల్లనే ఈ ఈ ఈ మాట వచ్చింది, వాక్ ద టాక్ అన్నది. ఈయన మాట్లాడతాడు కానీ పని దగ్గరికి వచ్చేసరికి అబ్బే ఏమీ ఉండదు అన్నటువంటి ఆలోచన రాకూడదు. మనతో పాటు పని చేస్తున్న వాళ్ళకి. మేము హెల్ప్ చేస్తున్నప్పుడు మీరు ఈ పని చేయొచ్చా, దీన్ని మనం అడ్రస్ చేయాలా వద్దా అనేసి ప్రధానులతోనూ ఆ తర్వాత వీళ్ళతోనూ మాట్లాడినప్పుడు నెహెమియా మిగతా వాళ్ళందరినీ కూడగట్టాడంట. మహా సమాజము సమకూర్చాడంట. సమకూర్చి అందరితోనూ మాట్లాడాడంట. ముందేం చేశాడు? అధికారులు ప్రధానులతో యోచించాడు. యోచించిన తర్వాత ఇది జరగకూడదు కదా అనేది ఎస్ అన్నారు వాళ్ళు. ఎస్ అన్న తర్వాత దెన్ అందరినీ సమకూర్చి ఇది ఇలా జరగకూడదు అనేసి దాన్ని చెయ్యొద్దు, మీరు ఇంక ముందు వడ్డీ పుచ్చుకోకూడదు, మీరు ఇక నుంచి వాళ్ళని అలా చేయకూడదు, మీరు మొత్తము భాగము ఇక నుంచి మీరు వారికి ఇచ్చివేయవలసినదే, వారి పంటలోంచి వస్తున్నది ఏదైతే ఉందో ఆ పంటను మీరు ఉంచుకొని కొద్దిగా భాగం వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పటి వరకు, అలా చేయకూడదు. మనము 11వ వచనంలో ఏం చూస్తాము అంటే, నూనెలోను ద్రాక్ష రసంలోను 100వ భాగము మీరు వాళ్ళకి అప్పగించవలసిందే అనేసి వాళ్ళకి అప్పగించేటట్లుగా ఏర్పాటు చేస్తాడు. చేసేసి ఇక నుంచి ఇటువంటి ప్రాక్టీసెస్ మానేసేయండి అనేసి వాళ్ళకి స్ట్రిక్ట్ గా చెప్తాడు. నేను దీన్ని అబ్జర్వ్ చేస్తా ఉంటాను, మీరు ఇక ముందు ఇటువంటి పనులు చేయకూడదు అనేసి చెప్తాడు. అండ్ న్యాచురల్ గా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాటను వినే అవకాశం ఉన్నది. ఎందుకంటే అక్కడ నుంచున్నాడు, అక్కడ పని చేస్తున్నాడు, తనంతట తను కొంతమంది యూదులను విడిపించాడు, వారి యొక్క దుస్థితిలో పాలు పంచుకున్నాడు, వారితో పాటు నడిచాడు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మాట వినేటటువంటి అవకాశము ఖచ్చితంగా ఉంటుంది. 14వ వచనం. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడియందు 20వ సంవత్సరము మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తరముల వెండిని తీసుకొనుచు వచ్చిరి. తులముల వెండిని తీసుకొనుచు వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. ఈ ఎగ్జాంపుల్ ఎలా సెట్ చేయాలి అంటే, దిస్ ఈస్ హౌ వి సెట్ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఆలోచన చేయండి ఒకసారి. ఎప్పుడైతే జనాల దగ్గర నుంచి నాకు ఆహారం పంపించండి, నాకు ద్రాక్షరసం పంపించండి అనేసి అడగకుండా ఉంటారో వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి పంపిస్తారు, పంపించకుండా ఉండరు. కానీ ఇంత కోట ఇవ్వాల్సిందే నువ్వు అని చెప్పి తీసుకున్న వాళ్ళు ఒక పక్కన ఉన్నారు, ఇంకో పక్కన నెహెమియా ఉన్నాడు, నాకేం అక్కర్లేదయ్యా అంటాడు. ఎప్పుడైతే నాకేం అక్కర్లేదు అని అంటామో, మనకు కావాల్సింది ఏదో తెలుసుకొని మరీ తీసుకొని వచ్చి ఇస్తారు. దిస్ విల్ హ్యాపెన్, అంతే. ఐ డోంట్ నో వై ఇట్ విల్ హ్యాపెన్, బట్ దిస్ విల్ హ్యాపెన్. మనము నాకు ఇది కావాలి అని చెప్పి అడగాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళే తెలుసుకుంటారు, మన యొక్క హ్యాబిట్స్ తెలుసుకొని వాళ్ళే మనకు కావాల్సింది తీసుకొని వచ్చిస్తారు. దట్ హ్యాపెన్స్, అంతే. అది అలా జరుగుతుంది, అంతే. అది ఎలా జరుగుతుంది అనేది నాకు తెలియదు, కానీ ఇట్ హ్యాపెన్స్. సో
అంటే అధికార దర్పాన్ని చూపించాల్సినటువంటి అవసరం లేదు. నేను గ్రేట్ అన్నది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అంత మాత్రము లేదు. అస్సలు ఏ మాత్రము లేదు. న్యాచురల్ గానే అది జరిగిపోయే విషయం అది. సాలరీ సైతము తీసుకోకుండా నేను నార్మల్‌గా అయితే నేను వాటన్నిటికి నేను అర్హుడిని. డెఫినిట్‌గా తీసుకోవాలి నేను. మిగతా వాళ్ళు తీసుకున్నారు. ఇట్స్ ఎ ప్రాక్టీస్. నేను కూడా తీసుకోవాలి రూల్ ప్రకారం. కానీ నేను మిగతా వాళ్ళలాగా ప్రవర్తించలేదు. దట్ ఈస్ హౌ యూ షో ద డిఫరెన్స్. ఆ రకంగా మనము ఆ డిఫరెన్స్‌ని ఎప్పుడైతే చూపిస్తామో ప్రజల యొక్క మన్ననల్ని పొందగలిగే అవకాశం ఉన్నది. అప్పుడు ప్రజలు మన మాట వినేటటువంటి అవకాశం. ఎప్పుడైతే ప్రజలు మన మాట వింటారో ఇట్ బికమ్స్ ఎ కలెక్టివ్ ఫోర్స్. ఆ కలెక్టివ్ ఫోర్స్‌లో ఎటువంటి పనైనా సరే సాధ్యపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుగుండేటటువంటి అవకాశం లేదు. జస్ట్ ఆయన తీసుకున్నదల్లా తర్వాత మనం ఏం చూస్తాము అంటే, నాతో పాటు ఉన్న వాళ్ళ కోసం అనేసేసి, నా కోసం అనేసేసి ఎటువంటి భోజనం సిద్ధపరచబడేది అనే విషయాన్ని చూసాం మనం. అందరిలాగానే నేను కూడా భోజనం చేయాలి కాబట్టి నాకు కావాల్సినటువంటి భోజనం. సిమిలర్ మేనర్ నాకు సపోజ్ నేను ఎక్కువగా నేను కూడా అంటే మేబీ ఇది యూస్ఫుల్ టిప్పే ఒక రకంగా. ఎలాగా అంటే నేను ఎక్కువగా నూనెని ప్రిఫర్ చేయను వంటకాలలో. నూనె నార్మల్‌గా చెప్తుంటాం కదా! మనం ఆ నూనె, ఈ నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్ లేదు అంటే గనక ఇటువంటి ఆయిల్స్ గురించి మాట్లాడుతుంటాం కదా! ఏ నూనె బెటర్ వంటకాల్లోకనేసేసి. నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది మేబీ ఆహ్, ఒక ఒక 10 ఎంఎల్ ఆయిల్ వాడాలనుకోండి ఏదన్నా కర్రీలో. నా ప్రిఫరెన్స్ ఏంటి అంటే ఒక 2 ఎంఎల్ మనం నార్మల్‌గా వాడవలసినటువంటి ఆహ్, మనం వాడేటటువంటి ఆయిల్. ఆ తర్వాత మిగతా 8 ఎంఎల్ కూడా మేబీ ఐ విల్ రీప్లేస్ ఇట్ విత్ ఘీ నెయ్యితో గాని, లేదు అంటే గనుక కొబ్బరి నూనెతో గాని. కుదిరితే అసలు బయట అమ్మేటటువంటి ఆయిల్స్ ఏది కూడా వాడము. ఇంట్లో గూడా అదొక ప్రాక్టీస్ కింద చేయాలనేది నా యొక్క ఉద్దేశం. కుదరదు చాలా సార్లు బట్ ఐ యామ్ ట్రైయింగ్. ఎందువల్లంటే బయట నువ్వు అమ్మేటటువంటి ఆయిల్స్ ఎంత కల్తీ జరుగుతుందో తెలీదు. దట్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్ ఫర్ ఈ రోజున గుండెపోటుకి వస్తున్న దానికి కారణము అది అనేసేసి. సో, ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయనకు కావాల్సింది అదే రకంగా వాళ్ళు అరేంజ్ చేశారు. అదే రకంగా సపోజ్ నాకది వాడుతున్నానని చెప్పి తెలుసు కాబట్టి, నిన్న మా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ తీసుకొని కొద్దిగా ఘీ తీసుకొనొచ్చాడు. సార్ ఇది ఇంటికి తీసుకెళ్ళండి సార్ అనేసేసి. సో, మనం అడగాల్సిన అవసరం లేదు. ఇట్ హ్యాపెన్స్ ఆటోమేటికల్లీ అన్నది మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ దీన్ని బట్టి చూస్తున్నప్పుడు. మన యొక్క ప్రిఫరెన్సెస్ కనుక్కుంటారు. ఫ్రూట్స్ తీసుకొనొస్తారు. సో, ఇట్ హ్యాపెన్స్ న్యాచురల్. దాని గురించి అనేసేసి మనం అధికార దర్పమేమి చూపించాల్సిన అవసరం లేదు అనేది మనము నెహెమియా దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం మనం. 6వ అధ్యాయం దగ్గరికొచ్చేసరికి మనము జస్ట్ ఇంకొక 10 మినిట్స్ టైం ఉంది మనకి. గుమ్మాలు నిలపటానికి ముందు గోడ అయినట్లయితే గనక సంపూర్ణంగా ఇప్పటికింకా కంప్లీట్ అయిపోయినట్లుగా మనము గమనిస్తాం మనం. ఇంకా ఏముంది గోడ అయిపోతే ఫినిషింగ్ వర్క్స్ ఉంటాయి కదా! ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి. తలుపులు, ఆ తర్వాత ద్వారాలు ఇవన్నీ కూడా కట్టాలి. కట్టినట్లయితే టోటల్‌గా ఇంకా గోడ ఏదైతే వీళ్ళు సంకల్పించారో టోటల్‌గా ఇది కంప్లీట్ అయినట్టు. బట్ ఫినిషింగ్ వర్క్స్ మనందరికీ తెలిసిన విషయమే. కొద్దిగా అది కూడా అంత ఈజీ అయినటువంటి విషయం కాదు అనేసేసి. ఇది జరుగుతున్నప్పుడు అగైన్ యాజ్ యూజువల్ మళ్ళీ అపోజిషను దాని గురించి అనేసేసి ఎలాగ హాని చెయ్యాలి అనేసేసి చూస్తారు. ఈ అధ్యాయం మొత్తం మనం ఏం చూస్తాము అంటే ఏదో రకంగా నెహెమియా తన ప్రాణము గురించి భయపడ్డాడు. తనకేదైనా జరుగుతదేమో అనేసేసి భయపడ్డాడు అన్న దాన్ని అడ్రెస్ చేసుకుంటూ తీసుకెళ్తది ఈ యొక్క అధ్యాయం మొత్తము.
అంటే పిలుస్తారు, టాక్స్ కోసం పిలుస్తారంట, మాట్లాడుకుందాం రా నువ్వు ఫస్ట్ అసలు అనేసేసి, అందువల్ల నిన్ను మాటల్లో పెట్టి అక్కడ నిన్ను చంపేయటానికి చూస్తున్నారు అనేసేసి, అదే అందువల్ల నువ్వేం చేస్తావు అంటే నువ్వు దేవాలయంలోకి వెళ్ళి దాక్కున్నట్లయితే దేవాలయంలోకి వచ్చి చంపే అవకాశం లేదు కదా అని చెప్పి ఇచ్చేస్తారు. కానీ దేవాలయంలోకి వెళ్ళి దాక్కున్నాడు అంటే అది చాలా అప్రతిష్ట అనమాట. అంతలాగా నేను భయపడిపోయానా అంటే, ఒక నాయకుడు భయపడిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే మిగతా వాళ్ళందరూ కూడా నీరు కారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ మాట ఆ మాట కూడా నెహెమియా మాట్లాడతాడు. నేను నా యొక్క స్టేచర్ ఏంటి, దేవుడు నన్ను ఎటువంటి స్టేజ్ లో పెట్టాడు, నేను ఇటువంటి పనులు చేయొచ్చా, నేను అటువంటి పనులు చెయ్యను అనేటటువంటి మాటను మాట్లాడతాడు. చూడండి ఈ మాట ఎక్కడ ఉంటది అంటే 11వ వచనం, 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. 10వ వచనంలో ఏముంటుంది అంటే, నిన్ను నువ్వు దాపెట్టుకో, నువ్వు వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి దాపెట్టుకో, నిన్ను నువ్వు అక్కడ ఉండు, అప్పుడు ఎవరు రారు నీ దగ్గరికి అని అంటాడు సలహా కింద. 11వ వచనం చదువుదాం. నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంత వాడను నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా, నేను అందులో ప్రవేశింపనంటిని. కేర్ చేయకూడదు అనేది కొన్ని సమయాల్లో మనము గమనిస్తాము. ఒక్కొక్కసారి అతి నేను చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఎప్పుడు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజున కనీసం మనకి ఈ యొక్క జ్ఞానం ఉంది. మన దినములు ఆయన యొక్క చేతిలో ఉన్నాయి. హీ నోస్. మన దినములు ఆయన యొక్క చేతిలో ఉన్నాయి. అలా నిర్లక్ష్యంగా ఉండాలి, లేదు అంటే గనక పొగరుగా ఇష్టం వచ్చినట్లు చేయాలి అన్నది నా ఉద్దేశం కాదు. లేదు అంటే గనక ఎలాగూ దేవుని చేతిలో ఉన్నాయి కదా అనేసి ర్యాష్ గా డ్రైవ్ చేయాలి అన్నది నా ఉద్దేశం కాదు. లేదా కనీస జాగ్రత్తలు తీసుకోకూడదు అన్నది నా ఉద్దేశం కాదు. అవన్నీ సహజంగా మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ తెలివితేటలతోనూ ఆయన ఇచ్చినటువంటి జ్ఞానంతోనూ మన జీవితాన్ని కండక్ట్ చేసుకుంటూ వెళ్తాము. అతిగా భయపడవలసినటువంటి అవసరం లేదు. అతిగా చేస్తే అది ఒక రకంగా చెప్పాలి అంటే పిరికితనాన్ని చూపిస్తుంది. ఒక రకంగా ఇంత భయస్తుడా అన్నటువంటి ఫీలింగ్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంత ఇంపార్టెంట్ ఏంటి నీ ప్రాణానికి అన్నటువంటి క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. నెహెమియా అందువల్ల అన్నాడు, నో, దట్ ఐ విల్ నాట్ డూ. చంపితే ఏమవుతుంది, సరే ఠీకే, ఇట్ డజంట్ మ్యాటర్. దేవుని మీద డిపెండ్ అయ్యి పనులు చేస్తున్నటువంటి వ్యక్తి తన ప్రాణము దేవుని యొక్క ఆధీనములో ఉంది అనేసి గుర్తించలేడా? 100% గుర్తించగలుగుతాడు. సో వాట్ వి లర్న్ ఈస్ అవర్ డేస్ ఆర్ నెంబర్డ్. మన దినములు లెక్కించబడి ఉన్నాయి. దానికి ముందు మనల్ని తీసుకెళ్లేటటువంటి అవకాశము లేనే లేదు. ఆ దినములు అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండే అవకాశము లేదు. అది కూడా అంతే సత్యం. ఇది మనము ఖచ్చితంగా నెహెమియా దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. తర్వాత వారి గురించి ప్రార్థన చేస్తాడు కూడా. అదొకటి చదువుకొని మనము ముగించుకుందాం. 14వ వచనం అమ్మా. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బలటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్యాను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకొనుము. చూడు దేవా, వీళ్ళు ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారో నా మీద, వాళ్ళని చూసుకో. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ సో. నేను ఇటువంటి పనులను మట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. బికాస్ ఐ నో వాట్ ఐ యామ్. బికాస్ వాట్ ఎవర్ ఐ యామ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. నిన్ను బట్టే నేనున్నా. నువ్వు నాకు ఆ ఆవేశాన్ని కలిగించావు.
నువ్వు నా హృదయంలో ఆ భారమును పెట్టావో, ఈ గోడ కట్టడానికి నన్ను పంపించావో, ఇక్కడ నిజంగానే దురవస్థలో ఉన్నారు. ఈ దురవస్థ నుంచి దూరం చేయవలసినటువంటి బాధ్యతను నువ్వు నా మీద పెట్టావు. కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. నౌ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. నాతో పాటు ఎజ్రా వచ్చాడు. శాస్త్రి అయినటువంటి ఎజ్రా కూడా ఉంటాడు. ఆ తర్వాత మనం చూసుకుంటున్నప్పుడు ఎజ్రా యొక్క రోల్ ని కూడా చూసుకొని నెక్స్ట్ మనము నెహెమీయా పత్రికను ముగించుకుంటాం నెక్స్ట్ దీంట్లో. కాబట్టి వీళ్ళ సంగతి చూడు దేవా, నువ్వు వీళ్ళు ఏ రకంగా నన్ను భయపెట్టాలని చెప్పి చూస్తున్నారు అనేసి మాట్లాడినట్లుగా ఆయన ప్రేయర్ చేసినట్లుగా గమనిస్తాం. సో ఈ రోజు మనం గమనించింది ఏంటి అంటే, షోల్డర్ టు షోల్డర్ ఎలా వర్క్ చేయాలి. ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రేయర్ ఎంత ఇంపార్టెంట్ అనేది చూసాం మనము. ప్రేయర్ చేస్తున్నప్పుడు అతిగా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రేయర్ చేసినప్పుడు వీఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్. దేవునికి ఇచ్చేస్తున్నాం మనం. దేవాన్ని చేతులకు అప్పగిస్తున్నాం నాయన అనేది చేస్తున్నాము. కాబట్టి హీ విల్ ఆల్సో టేక్ కేర్. ద రీజన్ బీయింగ్, మనకంటే ఆయన చక్కగా శ్రద్ధగా చూస్తాడు అనేది మనకు ఆల్రెడీ తెలుసు అనే విషయాన్ని మనం గమనించాము. ఆ తర్వాత ఎక్కడైతే కోపం తెచ్చుకోవాలో అక్కడ డెఫినెట్ గా కోపం తెచ్చుకొని అక్కడ మనము ఆ పనిని చక్కబెట్టాలి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాము ఈ రోజున. అదే విధముగా ఎక్కడైనా మన పనిలో ఆటంకం వచ్చినప్పుడు దాన్ని కొద్దిగా చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే తప్పితే ఆ ఆటంకాన్ని బట్టి ఆగిపోకూడదు. ఆగిపోతున్నట్లయితే గనక మిగతా వాళ్ళతో పాటు వాళ్ళని మనము ప్రేరేపించి ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటి విషయాలను మనము గమనించాం. సో వి థ్యాంక్ యూ లార్డ్. దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయినటువంటి మా దేవ, మహాపరిశుద్ధుడవు, గొప్పవాడవు, మితిలేని కృపను మా పట్ల చూపిస్తున్నటువంటి దేవుడవు, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఉదయకాలంన మేము నిద్ర లెగవటానికి, మేము జీవించి చెలించటానికి, మీ వాక్యము చదువుకోవటానికి, మీ బైబిల్లో దాగి ఉన్నటువంటి గొప్ప విషయాలను గమనించటానికి నువ్వు ఇస్తున్నటువంటి ఈ యొక్క సెషన్స్ అన్నిటిని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. తండ్రి, నీకు మా పట్ల ఉన్నటువంటి ప్రేమను మరొకసారి గుర్తు చేసుకుంటున్నాము. ఈ ప్రేమలో మేము పెరగటానికి, నీ ప్రేమలో మేము నేర్చుకోవటానికి, ఈ ప్రేమలో మేము మీరు నేర్పిన విషయాలను అవలంబించి ముందుకు సాగటానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము తండ్రి సరి అయినటువంటి రీతిలో కండక్ట్ చేసుకోవటానికి, సరి అయిన మార్గంలో నడవటానికి, మా యొక్క మాట, మా యొక్క పని ఒకటిగా ఉండునట్లు, మా అవును అవునన్నట్లుగాను, మా కాదు కాదన్నట్లుగాను ఉండటానికి సహాయం చేయండి. మీ నామమును మా యొక్క జీవితము ద్వారా ప్రసరం చేయటానికి సహాయం చేయండి. మిమ్మల్ని పోలి నడవటానికి ఈ రోజు సైతము మాకు కావలసినటువంటి బలమునిచ్చినందులకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు అంతట్లోనూ మీ యొక్క సహాయాన్ని అర్థిస్తూ, మీరు తగిన సహాయమును ఇచ్చేటటువంటి దేవుడు అనేసి గుర్తు చేసుకుంటూ, సకలమైనటువంటి కృతజ్ఞతలు మీకే చెందవలసి ఉండగా మీకే సమర్పిస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్యమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అన్నయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి, నెహెమ్యా గారి జీవితంలో వచ్చిన విధానాన్ని బట్టి, దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం. మన సహవాసం తరపున అన్నయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు, అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మా హలో, చెప్పండి ఎస్తేర్ గారు.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ మీరు వివేక్ కోసం ప్రేయర్ చేసినారు కదా! ఎంసెట్ ర్యాంక్ కోసం. సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. అది గట్కేసర్‌లో శ్రీనిధి కాలేజ్‌లో సీట్ కన్ఫర్మ్ అయింది బ్రదర్. థ్యాంక్ యూ మీరందరూ ప్రేయర్ చేసినందుకు. అలాగే సిస్టర్. ఈరోజు అది కాలేజ్ దగ్గరికి వెళ్తున్నారు బ్రదర్. అది మాట్లాడడానికి ప్రేయర్ చేయండి దానికోసం. అది ఇంకా అడ్మిషన్ అవన్నీ ఉంటాయి కదా! అలాగే థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అలాగే జనరేషన్ గారు ప్లీజ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలకు అందరం ప్రభా. అయ్యా తండ్రి, మేము ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆలకించిన విధానం బట్టి వందనాలు తండ్రి. సీటు విషయంలో ప్రభా నీ కృప చూపించండి. బిడ్డ ప్రభ అక్కడ జాయిన్ అయ్యి కోర్సు పూర్తి చేయడం సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రత్యేకంగా ప్రభు విధానాన్ని ప్రభ దాతన ప్రభ సుధాకర్ రెడ్డి గారి ద్వారా ప్రభు ఇతని వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయన ఆడే విధంగా ప్రభ నెహెమియా నాయకుడిగా ఉండి ప్రభా తండ్రి వారు నడిపించాడో ప్రభా, ప్రతి సమస్యకు పరిష్కారం చూపించాడో ప్రభా, మేము వినగలిగామయ్యా తండ్రి. వారు ప్రభా నీ సేవ పట్ల ఆసక్తి కలిగి తండ్రి ఒక చేతితో ప్రభా కత్తి పట్టుకుని ఇంకో చేతితో తండ్రి వారు చేయవలసిన పని చేసినట్టుగా వాక్యం సెలవిస్తుంది తండ్రి. కట్టేవారు ప్రభా నడుము కత్తి కట్టుకున్నట్టుగా ప్రభా నీ వాక్యం ద్వారా తెలియజేసిన విధానం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకు వందనాలు ప్రభా. అంతేకాకుండా నాయకుడిగా ప్రభా ఆయనకి రావాల్సిన దేవతన ప్రభా ఆహారాన్ని వాటాన్ని ప్రభా ఆయన త్యాగం చేసిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అంతేకాకుండా ప్రభా ఆయన విడుదల చేస్తూ ఉంటే అనేక మంది ప్రభా తండ్రి సహోదరులను ప్రభా అయ్యా వారు తండ్రి సేవకులుగా చేసుకున్న విధానాన్ని ప్రభా చూడగలిగా నీకు వందనాలు తండ్రి. సేవకులుగా నాయకులుగా తండ్రి మాదిరిగా ఉండగలిగే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ఎంతమంది శత్రువులు ప్రభా ఎన్ని రకాలుగా దాడులు చేసినప్పటికీ తండ్రి వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు సాగిన విధానాన్ని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. మా ఆత్మీయ జీవితంలో కూడా మేము ముందుకు సాగుతుండగా ప్రభా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ముందుకు సాగలిగే భాగ్యం దయచేయండి. మరి ప్రత్యేకంగా ప్రభా అయ్యా లీడర్స్గా ప్రభా తండ్రి ఒక గొప్ప మాదిరిని ప్రభా చూపించగలిగే కృపకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం చెప్పిన దాసులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో ప్రభా. విత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. సహాయం తెచ్చండి తండ్రి. ఇందులో పాల్గొన్న బిడ్డలందరినీ పేరు పైన దీవించండి. మేము చేస్తున్న ప్రతి ప్రార్థనకు ప్రభా జవాబు దయచేస్తున్నాం. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దీన్ని నడిపిస్తున్న ప్రభా బాబి రత్నాకర్ గారిని, సహకరిస్తున్న ప్రభా స్వరూప్ గారిని, జాన్సన్ని, అదేవిధంగా ప్రభా తండ్రి ఝాన్సీ గారిని, ఇంకా అనేక మంది కోర్ టీం వారిని ప్రభా వాక్యం చెప్తున్న బిడ్డల్ని, ప్రార్థన చేస్తున్న బిడ్డల్ని, పాటలు పాడుతున్న బిడ్డలందరినీ పేరు పైన దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సహాయం దయచేయండి. మేము చేయవలసిన ప్రతి పనిలో ప్రభా నీ సూటైన మార్గాన్ని చూపించి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన నామం దయచేయము, మా రుణస్తులను క్షమించే ప్రకారం మమ్మల్ని క్షమించము, మమ్మల్ని శోధనలోకి తెక్క కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు విన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యాయ సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, ఇన్ని రోజు పాల్గొన్న బిడ్డలకు, ప్రత్యేకంగా సీటు పొందుకున్న బిడ్డకు ఆయన కృప సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ఈ మెసేజ్ అని కూడా రికార్డ్ చేయబడతాయండి, గమనించగలరు. యూట్యూబ్ లో మనకి అవైలబిలిటీలో ఉంటాయండి. యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ మనకి ఈ మెసేజెస్ అన్ని కూడా అవైలబిలిటీలో ఉంటాయండి, gamaninchandi. కొత్తగా జాయిన్ అయిన వారికి సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి, గమనించగలరు. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండాలి.